ఆదిలాబాద్ పట్టణాలు గురువు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందించేందుకు వివిధ విభాగాలలోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చెల్లింపులు చేసిన సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ రాబోయే 100 రోజుల్లోగా తన సమగ్ర నివేదికను సమర్పించి ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు విధించారు. తెలంగాణ ఏఐ రంగంలో కేవలం పెట్టుబడులకే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలతో కూడిన బాధ్యయుత ఏఐకి దిక్సూచిగా నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్లో పునరుత్పాదక ఇంధనం, రీసైక్లింగ్ నీరు, స్థానిక ఉపాధితో కూడిన ఏఐ విధానాలతో తెలంగాణ ప్రపంచానికి రోల్ మోడల్గా మారుతోందని ఆయన అన్నారు. The traditional and the futuristic. This is a city of monuments, microchips, of poets and programmers, of weavers and coders. And now, Hyderabad is becoming a city where the world can discuss a serious question. How do we build artificial intelligence without making unintelligent choices about energy, water, land, people, and society? For some time, we have spoken of artificial intelligence as if it lives only in the cloud. But there is no cloud without a grid. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. నమస్తే అమ్మ. ఒకసారి తమను మీరు రాఖారాణి గారు వచ్చారు కదండి, రాఖారాణి గారు మాకు తీసుకెళ్ళాలంటే ఎడ్యుకేషన్ మీద అడిగాను. అందరూ అన్ని సమస్యలు చెప్పి నేను మాత్రం ఎడ్యుకేషన్ అడిగాను సార్. అంటే అంటే ఫస్ట్ ఆర్థిక పరిస్థితి పట్టుకోండి. ఎడ్యుకేషన్ మీరు ఎక్కడ అడుగుతున్నారు పిల్లలకి? సార్ 10th ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఏదైనా రాయితీ ఉంటుంది సార్ కొంచెం మీరు చదువుకోవడానికి. అంటే కళాకారుల పిల్లలకి ఏదైనా చిన్న రాయితీ, స్పెషల్ ఇన్సెంటివ్. కొంచెం మీరు ఇప్పుడే చెప్పారు కదా, కొంచెం దాన్ని వర్కౌట్ చేసి చెప్తున్నా. మీరున్న టైంలో ఎప్పుడు చేసిన సార్ మంచి, ఎందుకంటే బాలతరాలు కొంచెం బాగా ఉంటారు కదా సార్. సార్ మా ఎటుకల్లోని ఎక్కువ పాపులేషన్ ఉంది కానీ హాస్పిటల్ ఉంది సార్. దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 16,000. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అన్నారు.
హస్తకళాకారులను సన్మానించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారులు కృషి ఉందన్నారు. హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక మన సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. ఇందాక మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు. ఉత్తరాంధ్రకి మణి కిరీటంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జీఎంఆర్ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఇచ్చిన మాట ఎయిర్పోర్టు ప్రకారం 2 ఏళ్లలో పూర్తయిందన్నారు. ఏరో డ్రోన్ లైసెన్స్ సైతం వచ్చిందని ఆయన వివరించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు అద్భుతంగా వచ్చిందన్నారు. దక్షిణ కొరియాలో హ్యుందాయ్ మోబిస్ ఉన్నతాధికారులతో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ హబ్ తిరుపతి, అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, విశాఖలో R&D ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అనంతరం కేంద్రంగా కియా ఇండియాకు ఇప్పటికే కీలక విడిభాగాలు తయారు చేస్తున్నామని తెలిపిన హ్యుందాయ్ మోబిస్ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. వైసీపీ అధినేత జగన్ని ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై జగన్కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని జగన్కు ఉపాధ్యాయులు వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తరువాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన జగన్ సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సర్వీసులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జేఆర్సీ కన్వెన్షన్లో ఐటీ ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ డైలీ షటిల్స్ సర్వీసులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్, అడిషనల్ ట్రాన్స్పోర్టు కమిషనర్ రమేష్, డైలీ షటిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నార్కోటిక్స్ సరఫరాపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు ఏఐ సాంకేతికతతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. సైబర్ నేరాలు, రాత్రి చోరీల నియంత్రణపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇది మన సమాజాన్నే పూర్తిగా వినాశనం చేసే పరిస్థితుల్లో వచ్చింది కనుక ముందొచ్చే తరంని కాపాడుకునే విధంగా ఒక కార్యాచరణ అనేది రూపొందించి దీనిపైన కఠినంగా వ్యవహరించబోతున్నాము. ఇప్పటికే ఈగిల్ లాంటి సంస్థని ఏర్పాటు చేసి జిల్లాల ఎస్పీలు, సిపిలు అందరూ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ వరకు ఈ డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని మనం అందరికి తెలుసు. మేము అన్ని రివ్యూస్ చేసుకొని నేరాల సంఖ్య మళ్ళీ దానిపైన అదుపు చేయడం, సమాజంలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్. తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టిందని నిరసన వ్యక్తం చేశారు. బస్సుల బ్యాటరీ, ఛార్జింగ్, సాంకేతిక సమస్యల కారణంగా 3 నుంచి 4 ట్రిప్పులకే పరిమితం అవుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో తిరుమలకు బస్సు సేవలపై తాత్కాలిక ప్రభావం పడింది. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ డిపో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాగ్యలత హైత్నగర్ రోడ్లో అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో సదరు రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విశాఖలోని కంచరపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ పైనున్న చెట్టును ఢీకొని సర్వీస్ రోడ్డులో వాహనం బోల్తా పడింది. ద్రాక్ష లోడుతో వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్కు చెందిన టాటా ఏస్ వాహనంగా దీనిని గుర్తించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు అతడి భార్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. మరోవైపు ఈ ప్రమాదంలో పార్కింగుల్లో ఉన్న 2 ద్విచక్ర వాహనాల ధ్వంసం అయ్యాయి.
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కాంక్రీట్ మిక్సర్ వాహనదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన కారణంగా కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేరళలోని వయనాడు టెన్నెల్ ప్రాజెక్టు ప్రాంతంలో భారీ కొండచర్యలు విరిగిపడి తీవ్ర కలకలం రేగింది. కోజిగోడ్ వయనాడు జంట సొరంగ మార్గం ప్రవేశద్వారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచర్యల కింద పలువురు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన 5 కోట్ల విలువైన రామ్ చరిత్ మానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలను ట్రస్ట్ ఖండించింది. ఆ బంగారు పూత పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించి అనుమానాలకు తెరదించింది. కానుకగా వచ్చిన ప్రతి వస్తువుకు రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తున్నామని భక్తులు నేరుగా వచ్చి సరిచూసుకోవచ్చని స్పష్టం చేసింది. स्वर्णांकित रामतीर्थ मानस की पोथी यहाँ पर प्रदान की गई है। वो अत्यंत आदर के साथ सुरक्षित रखी हुई आप यहाँ पर देख सकते हैं। जिन काकभूषुंडी जी महाराज का बार बार नाम लिया जाता है कि कहाँ है, वे यहाँ पर विराजमान हैं। जो बड़ा कंठा हार भगवान के लिए आया वह भी यहाँ पर आप देखेंगे। जिन पादुकाओं की बातें चली है, जिन पर भगवान के चरण चिन्ह अंकित है, ये पादुकाएं भी यहाँ पर हैं। ये सारे हमने केवल नमूने के रूप में जो वस्तुएं चर्चा में आई उन्हीं को यहाँ पर लाया है। ऐसी सारी 2800 वस्तुओं का पूरा संग्रह हम लोगों के पास सुरक्षित है। इसलिए किसी प्रकार के बवाल को निर्माण करने की आवश्यकता नहीं, किसी अफवाह का विश्वास करने की आवश्यकता नहीं। यदि किसी दानदाता को स्वयं को ऐसे लगता है कि मुझे मेरी कुछ वस्तु देखनी है, तो वह प्रमाण देकर के आकर के उस वस्तु का अवलोकन कर सकता है। यह हम लोग आप लोगों के लिए केवल उनमें से, क्योंकि वो बड़ा संग्रह है, यहाँ पर 5 महत्वपूर्ण वस्तुएं जिनकी चर्चा है आपके अवलोकन के लिए ले आए।
భారత ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాను ప్రదానం చేసి అరుదైన గౌరవాన్ని అందించింది. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాలలో ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ వీటికి కావాల్సింది